హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు కంద పులుసుతో మీ ముందుకు వచ్చానండి. కంద పులుసు కర్రీ చేసి చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దానికోసం ఒక కంద దుంపను తీసుకోండి. ఇలా ఒక 1/2 kg దుంపను తీసుకుని దానిలో సగం వరకు కట్ చేసుకుని తీసుకుందాం. ఇంత పెద్ద దుంప అయితే కర్రీకి ఎక్కువైపోతుందండి. ఒక ఫ్యామిలీకి కావాలి అంటే దీనిలోంచి ఒక సగం భాగాన్ని తీసుకుని వండుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుని తీసుకోండి. మనకి కావలసినంత ముక్కను తీసుకుని మిగిలింది పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా కూడా శుభ్రంగా వాటర్తో కడుక్కున్న తర్వాత దానిపైన ఉన్న పీలంతా తీసేసుకుందామండి. దానిపైన ఉన్న స్కిన్ తీసేసుకుని లోపల ఉన్న దుంప పార్ట్ని మాత్రమే మనం కర్రీ చేయబోతున్నాం. ఇలా పైన ఉన్న స్కిన్ తీసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కూడా తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు దీనిని సన్నగా కట్ చేసి తీసుకుందాం. పులుసు అంటే కంద పులుసు అంటే ముక్కలు అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇగురు కర్రీలకి లాగా కాకుండా పులుసు కర్రీస్ అంటే కొంచెం ముక్కల్ని పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా ముక్కల్ని కట్ చేసి తీసుకోండి. ఫ్రెండ్స్, మనం వండే విధానంలో వండినట్లయితే కంద పులుసు అనేది చాలా చాలా కమ్మగా అనిపిస్తుందండి. చిన్నపిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినే కర్రీ. ఇదంతా కూడా కట్ చేసుకున్నాం కదా. ఇలా నేను చూపించే విధంగా ఈ సైజులో ముక్కల్ని తీసుకోండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోండి. ముక్కలన్నీ కూడా అలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, ఫ్రెష్ పెరుగైనా పర్లేదండి. దానిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకుని ముక్కల్ని బాగా కలుపుకోండి. మజ్జిగలో ఇలా ముక్కల్ని బాగా కలుపుకున్నట్లయితే ముక్కలు అనేవి జిగురుగా లేకుండా ఫ్రెష్గా వస్తాయండి. ఇలా పుల్లటి పెరుగు కానీ ఫ్రెష్ పెరుగు కానీ వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని అదంతా ముక్కలకి పట్టించిన తర్వాత గిన్నె నిండా వాటర్ పోసుకుని ముక్కల్ని చక్కగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలను పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ అన్నీ తీసేసుకుని మరలా గిన్నెడు నీళ్ళని తీసుకుని మరలా కడుక్కోండి. అలా 2-3 సార్లైనా ఎక్కువగా వాటర్తో కడుక్కున్నట్లయితే దానిలో ఉన్న స్మెల్ అంతా పోతుందండి. ఇలా అదంతా కూడా పోయిన తర్వాత కడుక్కున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఆ వాటర్ అన్నీ తీసేసుకుని ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని కొంచెంగా పసుపు వేసుకోండి. ముక్కలు ములిగేంత వరకు తగినన్ని వాటర్ పోసుకుని కొంచెంగా పసుపు కూడా వేసుకుని ఉప్పు పసుపు కూడా ముక్కలకు పట్టేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకుని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఈ లోపుగా చింతపండు నానబెట్టుకుందాం. ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోండి. దానిలో నుంచి ఈనెలన్నీ ఏమైనా ఉంటే డస్ట్ అంతా ఉంటే పోతుంది. అలా కడుక్కున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు కూడా తీసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. దినుసులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ ఈజీగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకుని
చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా మగ్గించుకోండి. ముక్కలన్నీ కూడా బాగా మగ్గి సాఫ్ట్గా వచ్చేంత వరకు మగ్గించుకోండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా. ఇలా బాగా మగ్గిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే కరెక్ట్గా మగ్గేయండి. ఒకసారి బాగా కలుపుకోండి. ముక్కలన్నీ కూడా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కలుపుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఆనియన్స్ మొత్తానికి కలిసే వరకు కలుపుకుని బాగా మగ్గించుకోండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి అంతా పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. కారం మాత్రం మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్లు వేసానండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసుకుని అదంతా కూడా అలా వేసేసుకోండి. ఈ పులుసు అంతా కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు కలుపుకోండి. మనం వేసిన కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు పులుసు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా పోసుకుని బాగా కలుపుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కంద ముక్కలండి. ఇవన్నీ కూడా ఇలాగే ఆయిల్లో వేసేసుకోండి. వాటర్లో వేసుకుని ముక్కలన్నీ వాటర్లోకి సర్దుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా ఉడకటం స్టార్ట్ అయింది కదా. మనం కావాల్సినన్ని వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. పులుసు అనేది ముక్కలు మీరు కట్ చేసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి పులుసు అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కూడా కరెక్ట్గా పోసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా వాటర్లోకి ములిగేంత వరకు సర్దుకుని 1/2 టీ స్పూన్ మెంతుల పొడి వేసుకోండి. మెంతులను బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పొడి అండి అది. అలా మెంతుల పొడిని వేసినట్లయితే కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి పులుసు కర్రీస్కి మాత్రమే మెంతుల పొడిని వాడాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని అవి రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మూత పెట్టుకుని కర్రీని ఉడకనివ్వండి. పులుసు అంతా కూడా చిక్కబడటం స్టార్ట్ అయింది కదా. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం కూడా కర్రీలో కలిసేంత వరకు కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని పులుసు అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుని ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం సూప్ని టేస్ట్ చూసుకోండి. సాల్ట్, కారం మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కంద పులుసు. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీ అనేది రైస్కి చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.